రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి, కానీ తప్పకుండా ఒకసారి ప్రజలు ఆలోచించి దొంగ మాటలు చెప్తున్నారు కదా, వీళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పి వాళ్లకు నిజమేందో బట్టబయలైపోయింది. తిరిగి కేసీఆర్ గారు వస్తే 15-20 సంవత్సరాల వరకు తిరిగి ఈ రాష్ట్రంలోనే గులాబీ జెండా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు, ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నాయకుడు, నా రైతు బాగుండాలి, నా అక్క చెల్లె బాగుండాలి, నా తమ్ముళ్ళు బాగుండాలి, ప్రజలు బాగుండాలని నిరంతరం శ్రమ చేసినటువంటి నాయకుని పట్టుకొని, అంత వయసున్నటువంటి నాయకుని పట్టుకొని ఈ నీచమైనటువంటి భాష మన కళ్ళారా చూస్తున్నాం. ఈ విధమైనటువంటి భాషని ఈరోజు మనం మొన్న ముఖ్యమంత్రి గారు హార్వర్డ్ యూనివర్సిటీకి పోయిండంట, ఎక్కడ అమెరికాలో. హార్వర్డ్ యూనివర్సిటీకి నేను వచ్చిన తర్వాత ఏం మాట్లాడిండో చూసారు. అందరం ఏమనుకున్నాం, ఈయన యూనివర్సిటీ పోయి వచ్చిండు కదా, కొంత పద్ధతి మారుతుందేమో, భాష మారుతుందేమో, వచ్చిన తెల్లారే షురూ చేసిండు. కాబట్టి కుక్క తోకకు అది ఎంత చేసినా అది వంకరనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.